మోంతా తుఫాన్ అయితే వరంగల్ని అతలాకుతలం చేసింది. ప్రస్తుతం వరంగల్ నగరం మొత్తం కూడా భారీగా వరద నీరు చేరడంతో మొత్తం ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక కాలనీలో వరద నీరు చేరింది. మనం ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. కాలనీలు మొత్తం కూడా వరద నీరు చేరింది. ఆ వరద నీరు చేరడంతో ప్రజలంతా కూడా బయటికి రాలేని పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా ఇటు భద్రకాళి చెరువుకు సంబంధించిన మత్తడి నీళ్ళు అయితే భారీగా అయితే ఈ హన్మకొండ అలంకార్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో కాలనీలోకి వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్ అయింది. మొత్తం ఇటు పోలీసులు కానీ ఇటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడ కార్యక్రమం ప్రజల ఏ విధంగా ఉన్నారు, వారిని రెస్క్యూ చేసే విధంగా, వారికి నిత్య అవసరాలు అందించే విధంగా అయితే ఇటు పోలీసులు కూడా ఇటు వెళ్తున్న పరిస్థితి. ప్రస్తుతం హన్మకొండ అలంకార్ జంక్షన్లోని కాలనీలో ఉన్న కాలనీలలో ఇటు పోలీసు హన్మకొండ సిఐ ఆధ్వర్యంలో అయితే పోలీసులు మొత్తం జేసీబీ సహాయంతో కాలనీలో తిరుగుతున్న పరిస్థితి. కాలనీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రజలు ఏ విధంగా ఉన్నారు, వారికి ఎలాంటి సహాయం అందించాలనే విషయంలో అయితే హన్మకొండ పోలీసులు అయితే ఇక్కడ జేసీబీ సహాయంతో వెళ్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు. వృద్ధుని కూడా ఇటు రూప్ ద్వారా కొంత తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనతో హన్మకొండ సిఐ ఉన్నారు, తనతో మాట్లాడదాం. సార్ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం ఇక్కడ? మీరు పోలీసులు ఎలాంటి సహాయక చర్యలు చూస్తున్నారు? ఇప్పుడు గత రాత్రి నుండి ఈ వరద ఉధృతి అనేది ఇంకా ఎక్కువ, ఇప్పటికీ కూడా ఇంకా ఎక్కువ అవుతున్నది. వరద ఉధృతి కూడా ఎక్కువవుతున్నది. మేము అన్ని ఏరియాలలో ఎక్కడైతే వరద ముంపునికి గురైన ఈ కాకతీయ కాలనీ కానీ కాపువాడ కానీ ఈ ఏరియాలలో ముమ్మడి చర్యలు, సహాయక చర్యలు చెప్పడం జరిగింది. చూడండి, ఇప్పుడు మేము అనవసరంగా పబ్లిక్ కూడా అవసరం వాళ్ళకి వాటర్ ప్యాకెట్స్ మరియు టిఫిన్స్ కూడా మేము అందజేస్తున్నాము. మేము ప్రజలకు అదే చెప్తున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీకు సహాయక చర్యలు కావాలంటే ఇమీడియట్గా డయల్ 100 కానీ లేకపోతే నా ఫోన్ నెంబర్ కానీ చేస్తే మేము ఇమీడియట్గా అక్కడ చేరుకొని మీకు సాయం చేయడానికి మేము అందుబాటులో ఉన్నాం. సార్, ఇప్పటికే మీరు కొంతమందిని ఆల్రెడీ రెస్క్యూ చేసి కొంత పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం ఎంతమందిని మీరు అలా పునరావాస కేంద్రాలకు తరలించారు? నెక్స్ట్ వారికి నిత్యావసరాలు అందించే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తున్నారు? ఇప్పటి వరకు మేము రాయపూర్లో కానీ కాకతీయ కాలనీలో కానీ ఒక 50 మంది వరకు మేము ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళ టీంతో కలిసి వాళ్ళని సురక్షితంగా ఇంట్లో నుంచి తీసుకొచ్చి వాళ్ళను వాళ్ళ బంధువుల ఇంటికి పంపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికీ ఈ వరద ఉధృతి అనేది ఇంకా పెరుగుతున్నది. దానికి గాను మేము మధ్యాహ్నానికి వాళ్ళ భోజనాన్ని కూడా ఇప్పుడు రెడీ చేస్తున్నాము. ఒక గంట లోపల ఆహార ప్యాకెట్లు కూడా తయారు చేసి ఎక్కడైతే వరద బాధితులు ఉండి పై ఫ్లోర్లో నిలబడి ఉండి సహాయం గురించి చూస్తున్నారో వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి అందేటట్టు మేము ఆ యొక్క సలహాలు చేస్తున్నాం.